మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేస్తున్నారు, అందరు ఎలా చేస్తున్నారు ఏందని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఒకటి గుర్తు పెట్టుండి. ఇప్పుడు మనము తెలుగు న్యూస్ పేపర్స్ డౌన్లోడ్ చేద్దాం. వచ్చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశానండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక వేరే సైట్లైనా ఓపెన్ అయి ఉన్నాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఫస్ట్గా ఏం చూద్దామంటే ఏమవుతుందంటే ఇక్కడ చేస్తుంటేనంటే మనకు మొబైల్లో ఎలా వస్తుందో అలా వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మొబైల్ కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా అందరూ సిస్టంలో చేస్తారు, మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏంటంటే ఇప్పుడు మనము ఈ మొబైల్ని డెస్క్టాప్ టైప్ సైట్లోకి తీసుకెళ్దాం అన్నప్పుడు రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ ఇక్కడ ఉంది కదా చూడండి. దీన్ని క్లిక్ ఇచ్చుకుంటే సరిపోద్ది. క్లిక్ ఇచ్చాక క్లిక్ అయిందా? క్లిక్ అయింది. క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఈనాడు పేపర్ డౌన్లోడ్ చేద్దాం. ఈనాడు ఈ పేపర్ అని సెర్చ్ చేస్తే పర్లేదు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా, ఈనాడు పేపర్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఇక్కడ పేపర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఇలా పేపర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. మెయిన్ ఎడిషను, డిస్ట్రిక్ట్ ఎడిషను. మెయిన్ ఎడిషన్ ఎలాగో వస్తుంది మనకు, మనకు గ్రూప్లలో ఎలాగో వస్తుంది. డిస్ట్రిక్ట్ ఎడిషన్ కావాలి కదా, మనం డిస్ట్రిక్ట్ ఎడిషన్ సెలెక్ట్ చేసుకుందాం. మనం డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. డిస్ట్రిక్ట్ ఎడిషన్ వచ్చాక ఒకటి ఇదిగో చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ స్పెషల్ ఎడిషన్ కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఏ డిస్ట్రిక్ట్ అయితే కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ అయ్యాక ఇక్కడ పేపర్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. కానీ నా సైట్ స్లో ఉండడం వల్ల పేపర్స్ స్లో అవుతున్నాయి. ఇదిగో ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి, ఎన్ని పేపర్స్ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఓవరాల్ ఇందులో 17 పేజీలు ఉన్నాయండి అన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి ఓపెన్ అయింది. ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుంది కదా, అలా ఒక్కొక్కటిగా ఓపెన్ అయిపోయింది. నేను ఈ పేపర్ని వచ్చేసి ఆ కింద పేపర్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఫుల్ పేజ్ పీడిఎఫ్ అని కనిపిస్తుందా, దీన్ని క్లిక్ ఇస్తే సరిపోతుంది. క్లిక్ ఇస్తే నాకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుందండి. డౌన్లోడ్ ఓకే ఇచ్చేసిన, డౌన్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ప్రోడక్ట్ నేను కొన్ని చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. అది నేను ఆల్రెడీ తీసేస్తాను అనుకోండి. ఇదిగోండి. తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్, ఇంతే, అవసరం లేదు, ఇది చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డౌన్లోడ్, నెక్స్ట్ డౌన్లోడ్, నెక్స్ట్ డౌన్లోడ్. ఇలా అన్నీ వచ్చేస్తుంటాయి. ఇలా చాలా వచ్చేస్తుంటాయి అన్నప్పుడు ఒకటి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఒక్క నిమిషం, ఇంత క్లోజ్ చేసేద్దాం. క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఒక్కొక్క పేపర్గా వచ్చాయి అన్నీ. మరి మనకు అంతా ఫైల్ పంపిస్తున్నారు కదా, అది ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూద్దాం. ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ సైట్ ఓపెన్ చేసుకుందాం, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుందాం. వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పీడిఎఫ్ మెర్జర్, మనకు అది చాలా వస్తుంటాయి సైట్లు. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఫస్ట్ వన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంటే ఓవరాల్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి 7 నుంచి చేసుకున్నాం కదా, 7 ఇలా ఒక్కొక్కటిగా వస్తుంది అన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు 8 నొక్కి పట్టేసుకొని 9, 10, 11 ఇవ్వండి.
అన్నీ సీరియల్ వైజ్ రాలేదు. ఒకసారి గమనించండి, ఇదిగోండి అన్ని సీరియల్ వైజ్ రాలేదు కదా, సీరియల్ వైజ్ రాలేదు. మనం దీన్ని ఏం చేద్దాం, తీసేద్దాం, అవసరం లేదు. తీసేస్తున్నాను అన్నీ. నాకు సీరియల్ వైజ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్, నాకు ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వద్దాం. ఓపెన్. ఇప్పుడు వచ్చాయా కరెక్ట్ సీరియల్ 7. ఈరోజు ఎలా వస్తున్నాయండి ఇది. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయండి. సిస్టంలో అయితే స్పీడ్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక్కొక్కటిగా చేసుకోవడమే తప్పదనుకుంటాను. సెలెక్ట్ ఫైల్స్ 8, 9, 10, 11 ఇలా అన్నీ వచ్చాయి కదా. వీటిని మెర్జ్ చేసుకుందాం, మెర్జర్ ఫైల్ చేసుకుందాం. ఇక్కడ కింద చేసుకుంటే 100%, 60% స్పీడ్గా అయిపోతుంది. కొంచెం నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి స్లో అవుతుందండి. ఇప్పుడు మనం మళ్ళీ ఈ ఫైల్ని ఇలా డౌన్లోడ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సిస్టంలో అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో కొంచెం స్లో కాబట్టి ఇప్పటివరకు సైట్లను క్లోజ్ చేసేసుకున్నామండి. ఇమేజింగ్ పీడిఎఫ్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ మేజర్ డౌన్లోడ్ ఓవరాల్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయింది. ఇంతే, పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇంతే. థ్యాంక్ యూ.